సో ఎస్, మీ బృందం రాలేదా ఈరోజు? ప్లీజ్. ఆ వేదవతిని యాక్చువల్లీ నేను కలవలేదండి, డైరెక్టర్ గారు మాకు సీన్ పెట్టలేదు ఎక్కడ. కలవకుండానే ఇంత జరిగింది చూసారా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ముందుగా మా కౌశిక్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన సినిమా నరేషన్ చెప్తుంటేనే గూస్ బంప్స్ వచ్చినాయి. సినిమా చూసిన తర్వాత అందరికీ ఎలా ప్యాక్ అయిపోయిందో మీకు తెలుసు. ఆయన అసలు నేను యాక్చువల్లీ ఇంతకంటే ముందు ఒక 2-3 సినిమాలు చేశాను, చాలామంది కథలు విన్నాను, అన్నీ జరిగినాయి. కానీ మీరు చెప్పినట్టు మాత్రం నా లైఫ్లో ఎవ్వరూ చెప్పలేదు కథ. మా హీరో గారితో పాటే నేను కూడా సినిమా కథ వినడం జరిగింది. ఎక్సలెంట్ అండి. సాహు గారికి నాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కనిష్క గారు, నేను ఈ సినిమా చేయడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. థ్యాంక్ యూ అండి. ఇంకా మా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మీ అందరికీ ఆయన ఒక యాక్షన్ హీరో కింద తెలుసు, నాకు మాత్రం ఒక నాటీ బాయ్ కింద క్లాసులు బంక్ కొట్టి ఏమేమి పనులు చేయకూడదో చిన్నప్పుడు అన్నీ నేను అన్నీ తనతోనే చేశాను. యాక్చువల్లీ నేను చేసిన నటోరియస్ పనులన్నీ తనతోనే చేశాను. సో ఇక్కడ నేను ఇంటరప్ట్ చేద్దాం అనుకుంటున్నా, మాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయం. నాకు ఆయన నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అండి, నా బ్రదరు, నా క్లోజెస్ట్ ఫ్రెండ్. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కాబట్టి మీ ఇద్దరు కలిసి తిరిగి పెరిగిన దాంట్లో ఏదైనా హారిఫైయింగ్ మూమెంట్, హారర్ సినిమా చూసిన మూమెంట్ అవి కావాలి. అంటే ఆయనతోనే కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఆయనలోనే ఉంటాయండి. ఆయనే మమ్మల్ని భయపెడుతుంటారు చాలా. హారర్ ఎలిమెంటా? చిన్నప్పటి నుంచి అంతే. మేము పడుకుంటే వచ్చి, మేము ఎప్పుడన్నా ఎక్స్కర్షన్స్కి అది బయటకు వెళ్ళినప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని భయపెట్టి లేపేవాళ్ళు. ఆయన యాక్షన్ హీరో కదండి, అన్ని యాక్షన్స్ ఉన్నాయి ఆయనలో. సో థ్యాంక్ యూ బ్రో. నాకు నీ లవ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో